కాలేజీ టైం అవుతుంది, లెగవా? రోజు పడుకునే టైంలో అప్పుడే నైట్ అయిపోయిందనే ఫీలింగ్తో పడుకుంటాం. మార్నింగ్ లేచేటప్పుడు అప్పుడే తెల్లవారిపోయిందనే ఫీలింగ్తో లెగుస్తాం. ఇదే సగం మంది యూత్ ప్రాబ్లం. నా పేరు సాయి. నేను బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టి మా అమ్మ నాన్నను బాగా చూసుకోవాలి. ఇదే నా డ్రీమ్. బాక్స్ మర్చిపోయావు నాన్నా. లవ్ యూ అమ్మా. బాయ్ నాన్నా. బాయ్ అమ్మా. హలో బావా ఎక్కడ్రా? బావా, మన స్పాట్లో ఉన్నా బావా. సరే, కాలేజీలో ఉన్నా. శివగారు లేడు, రాజుగారిని వేసుకొస్తున్నాను, అక్కడే ఉండు. సరే బావా, ఓకే. షాపోడు మనకి చిల్లర ఒకట్లేదు బావా. మనకు తెలిసినోడే కదరా. దారా మామ మాట్లాడదాం. ఏంటన్నా మా వాడు చేంజ్ అడిగితే ఇవ్వలేదంట? మీ ఓడు ఏ నోటు ఇచ్చాడో తెలుసా అసలు? ఏమిచ్చారా? అతను ఎందుకు, నేనే చెప్తాలే. పాత 500 కాగితం ఇచ్చాడు. నా దగ్గర 5 కాగితాలు ఉన్నాయి. మీకు ఆ 5 కాగితాలు ఇచ్చేస్తాను. మీరు అవి తీసుకొని నాకు 400 కాగితాలు ఇవ్వండి చాలు. ఏరా ముందే చెప్పాలి కదరా. నువ్వు అడగాలి కదరా. చేసావా? నెలనే పొద్దున భలే బేరాలు. నవ్వుతున్నారేంట్రా? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? వీడినమ్మ చెరుపాప అయ్యాను రా. సరే నేను వెళ్తున్నా, బాయ్. సూపర్ రా. ఇంకేంట్రా సంగతులు? హలో, అవునా? సరే. వన్ మినిట్ రా, వస్తాయి ఇప్పుడు. సరే త్వరగా 2 minutes. రేపు నైటేగా మనం టూర్ వెళ్ళేది. అవునరా. మరి లేట్ చేయకుండా అందరూ వచ్చేయండి మరి. సరే వెళ్తాను రా, రెడీ అవ్వాలిగా, బట్టలు వేసి వద్దుకో. సరే మరి. వెళ్తున్నారా, బాయ్. ఓకే బాయ్ రా. ఏంట్రా సంగతులు? ఏముంది బావా, మందు తెచ్చో స్టఫ్ తెచ్చో. అవునరా. సర్లే కానీ వచ్చిన పని చూడు. తాగరా నువ్వు కూడా. రే ఏంట్రా సాయి, నువ్వు కూడా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. బావ టూర్కి వచ్చాం కదరా, సరదాగా ఫస్ట్ టైం సిట్టింగ్ వేద్దాం అనుకున్నా. ఇదే ఇంకా ఫస్ట్ టైం, ఇంకెప్పుడు తాగను. నువ్వు కూడా రా, టేస్ట్ చేయి. దవడ పగల కొడతా, లెగిస్తా బాటిల్ పగల కొట్టనా? బావ ప్లీజ్ బావ ఒకసారి ప్లీజ్ బావ. రే అదంతా కాదురా, లేకండ్రా. లేకండ్రా. అరే మేమేమైనా తప్పు చేస్తున్నావా? డ్రగ్స్ ఏం తీసుకోవట్లేదుగా, మందే కదా. ఇదే ఫస్ట్ టైం రా, ఇంకెప్పుడు తాగం. నువ్వు వెళ్ళరా బావ, వెళ్ళు. బావ నీడ్ సమ్ ఫ్రెష్ అయ్యరా, బయటికి వెళ్దాం. ఇక్కడ ఎవరు ఉంటారు బావా? అదే మన కాలేజీలో అయితే యంగ్ చిక్స్, ఇక్కడ అందరూ ఓల్డ్ చిక్స్. వేస్ట్ బావా. అరే నీ అయ్యా ఎంతసేపు అదే చేశారా? నీడ్ సమ్ ఫ్రెష్ అయ్యారంటే మందు తెచ్చుకుందాం. పద బావా, టార్గెట్ లాగు, పద వెళ్దాం. పద వెళ్దాం.
అరే అమ్మాయి అరే నాకైతే ఫుల్ బ్లర్మోడ్లో ఉంది. మనం మందు కొనుక్కోవడానికి వచ్చాం, మధ్యలో అదరేవ రేయ్ కేసెస్ బావా, ఎందుకురా? రేయడానికి వస్తానురా. ఎంతకు వస్తారు ఇద్దరు? ఇద్దరికైతే డిస్కౌంట్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఆల్రెడీ తెగిపోయా, రేపు కుట్టించుకుంటాలే. తాగేసి వచ్చి ఏం వాగుతున్నావు? దొబ్బే ఇక్కడి నుంచి. నేను బాగానే ఉన్నా, తాగినా స్టడీగానే ఉన్నా. లోపల ఒకడికి కొంచెం ఎక్కువైంది, అందుకే షేక్ చేస్తున్నాడు. సారీ బ్రదర్, మేము ఆ టైప్ కాదు. మేము లొకేషన్కి వెళ్ళి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. 1 అవర్ నుండి ఆటో కోసం చూస్తున్నాం. ప్లీజ్ న్యూసెన్స్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళండి. సరిగ్గా నడవలేకపోతున్నావు గాని మీకు మళ్ళీ మేం కావాలా? ఈడియట్. రవితేజ గారి మూవీ అండి, చాలా బాగుంటుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు. మా అంకుల్ ఏరియా సిఐ, కాల్ చేయనా? అబ్బో వద్దులేని అంత మర్యాద, వెళ్తాను. జియో సిమ్ వచ్చిన ప్రతి ఒడు ఫోన్ చేస్తామంటామే. అదే ఇది వరకు అయితే అర్జెంట్ ఫోన్ చేసుకుంటే బ్యాలెన్స్ అనేవాళ్ళు, లేదంటే ఏదో ఒక స్టోరీ చెప్పేవాళ్ళు. ఫోన్ చేయండి మీ అంకుల్కి, ఆర్డర్ దొరకలేదండి, జీప్ పంపుతాడు, వెళ్ళండి. ఎందుకే వెళ్ళిపోయేవాడిని కెలుక్కోవడం. ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి కదా, మర్చిపోకుండా వెళ్ళమంది కదా. రే బావా, రే రే బావా. ఏంటి బావా ఇంత ఎర్లీగా లేపేశావు? మార్నింగ్ మార్నింగ్ సిట్టింగా? టెంపుల్కి వెళ్ళాలి బావా, అందుకే. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? టెంపుల్కి నువ్వు వెళ్ళొచ్చి, నేను రాను. అనవసరం నా నిద్రంతా వేస్ట్ చేసావు. టెంపుల్కి భక్తితో వెళ్ళాలి కానీ ఎవరో రమ్మని వెళ్ళకూడదు బావా. అనవసరం నా నిద్రంతా వేస్ట్ చేసావు. ఓకే బావా, రావు కదా. నేను రాను. హ్యావ్ ఏ స్లీప్ బావా. రే ఒకటి చెప్పడం మర్చిపోయారా? ఏంటి బావా అది? సారీ రా. ఏముందరా బాబు, ఇలాంటి అమ్మాయి ఒక్కడ దొరికితే చాలు సెట్ అయిపోతాం. అబ్బా ఏముందరా. అయ్యో సారీ, చూసుకోలేదు. సారీ. పర్లేదు 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 పర్లేదు. స్వామి ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావయ్యా. రే బావా, హా, సర్కిల్లో డ్రాప్ చేయి, నేను వస్తాను. ఓకేరా, ఎక్కు. ఏంటి బా, వీక్లీ వన్స్ వెళ్ళేవాడివి డైలీ వెళ్తున్నావు, పూజలు చేస్తున్నావు ఏంటి? లేదు బావా, అక్కడ దేవత చాలా పవర్ఫుల్ రా. ఈ రోజు వెళ్ళకూడదు అనుకున్నా, కానీ లోపల వాడు ఒప్పుకోవట్లేదు బావా. ఆ దేవత పేరేంటి, అంత పవర్ఫుల్లా?
తెలీదు బావా నాకు. అదేంటి బావ నువ్వు టెంపుల్కి వెళ్ళేది? ఈరోజు కనుక్కుంటా ఆగు. చూద్దాంలే. ఏంటి బావా లోపలికి వెళ్ళవా? దేవత ఇక్కడే ఉంది కదా బావా. ఎక్కడ బావా? అక్కడ నించొని ఉంది కదరా. ఉఫ్, ఈ అమ్మాయి కోసం వచ్చింది. మరి నాకు అబద్ధాలని చెప్తున్నావు? నేనెప్పుడు చెప్పా బావా దేవత దగ్గరికి వెళ్దామని చెప్పా. తనే నా దేవత. లోపల వాడు బాగా కనెక్ట్ అయ్యాడు రా. అబ్బో, ఈ డైలాగ్ అమ్మాయి దగ్గర చెప్పుంటే ఎప్పుడో పడిపోయేది. ఏ దగ్గర ఆ, హాయ్ అండి. ఏంటి ఫాలోయింగా? లేదండి, ఊరికే హాయ్ చెప్దామని వచ్చా. ఏంటండి? మొన్న మీరు గుద్దేసి సారీ చెప్పి వెళ్ళిపోయారు కదా. సారీ యాక్సెప్టెడ్ చెప్దామని వచ్చానండి. మొన్నే చెప్పా కదండి అదేదో యాక్సిడెంటల్గా జరిగిందని. దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నా టైం మీ టైం వేస్ట్ చేయొద్దు. అసలుకే నాకు చాలా పనులు ఉన్నాయి. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి చాలా పనులు ఉంటాయి. అన్కంఫర్టబుల్ పర్సన్ అయితే చాలా బిజీ అని అంటారు. కంఫర్టబుల్ పర్సన్ అయితే ఎవరిని పట్టుకొని ఏమడుతున్నావు, నేను 24 hours ఫ్రీ అంటారండి. ఏంటి ఇప్పుడు నాకు లెక్చర్ ఇస్తున్నావా? మొన్న మీరు సారీ నాకు చెప్పారు. లోపల వాడు ఫీల్ అవుతున్నాడు. అందుకే యాక్సెప్టెడ్ చెప్దామని వచ్చాను. చా మొన్న మీరు నన్ను గుద్దేసి నాకు సారీ చెప్పారు, కానీ లోపల వాడు పడిపోయాడండి మీకు అని చెప్పమన్నాడు. ఇడియట్. అసలు వచ్చింది మీ దగ్గరికి కాదండి, దేవత పేరు కనుక్కుందామని వచ్చా. దేవత? ఇక్కడ ఏ దేవత టెంపుల్స్ లేవే. మా ఫ్రెండ్ అడగమన్నాడు, అక్కడ ఉన్నాడు ఏంటి కదా. బావ నన్ను చూపిస్తున్నాడు. హలో, రోజు టెంపుల్కి ఎందుకు వెళ్తున్నావు? నేను అన్నా దేవత దగ్గరికి రా, చాలా పవర్ఫుల్. ఈ రోజు వెళ్ళకూడదు అనుకున్నా, కానీ లోపల వాడు ఒప్పుకోవట్లేదు. అందుకే వచ్చా. ఓ మంచిది, నన్ను వదిలేయండి, నేను ఇక వెళ్తాను. దేవత పేరు చెప్పలేదు. ఏ దేవత అండి? ఎక్కడుంది? మీరే నా దేవత అని చెప్పాను కదండి, పేరు చెప్పండి. ఈడియట్. ఏమండి మీ పేరు? ఆగండి, రేపటి నుండి మీరు రావద్దు, మీకు ప్రాబ్లం అవుతుంది. నాకెందుకండి ప్రాబ్లం, నీ ఖాళీ అయినండి. అది కాదండి, ఈ రోజు నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? అప్పుడేనా? నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో లేకపోతే ఇంక కలమో తెలియదు. మీ పేరైనా చెప్పండి. లేదండి, నేను వెళ్ళాలి. ఒక్కసారండి, నా జీవితంలో బెస్ట్ మూమెంట్ అండి ఇది. కానీ ఒక కల కింద అయిపోయించే వరకు. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము లేకపోతే ఒక కల కిందే ఉండిపోతుందో. కళని నిజం చేద్దాంలేండి. మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, నేనెక్కడ ఉంటానో నాకు తెలియదు. మీ పేరు నాకు తెలియదు, నా పేరు మీకు తెలియదు. ఇంకెలా అండి? నా పేరు తెలుసుకోండి, మీరు తెలుసుకుంటారు. డెస్టినీ అనేది ఒకటి ఉందిగా, అది మనకి హెల్ప్ చేస్తుంది. ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? బయట ఏం జరగవాలంటివి. సర్లేండి, నేను వెళ్తున్నాను. హ్యాపీ జర్నీ అండి. బాయ్ అండి. పేరు అడగలేదు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీ పేరు నేను చెప్తాను. బాయ్. ఎరా సాయిగడు వచ్చి 2 రోజులు ఏంది, కనీసం కలవలేదేంట్రా? అరే నిన్న నైట్ కనపడ్డారా? నాకు సిట్టింగ్ వేసారనుకుంటా. మొత్తం 3 వేసినట్టున్నారా? ఓ, అవునా? అరే కొత్తోడు ఎవడో కనపడ్డారా? అయిపోయాడ్రా. ఇలా ఉండోడి బావ, నువ్వు ఏదో అన్నావు, ఏదో చేస్తున్నావు, చాలా మారిపోయావు. ఫస్ట్ టైం కాల్చినప్పుడు ఇదే ఫస్ట్ టైం అనుకుని టేస్ట్ చేసి, కానీ ఎప్పుడు కాల్చినా ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది. అంతలా అలవాటు అయిపోయింది బాబు. సరే బావ, మంచిది కాదు, నీకు తెలియదేం కాదుగా. స్లోగా మానేయడానికి ట్రై చేయి. అరే రారా, టైం అవుతుంది, వెళ్దాం. నన్ను అక్కడ దింపి వెళ్ళిపోరా.
హలో, ఎరా ఏంట్రా కాలేజీకి రాలేదు? చిన్న అర్జెంట్ వర్క్ వచ్చింది, అందుకే రాలేదు. ఏంట్రా అది? బాయ్రా, తర్వాత చేస్తా. ఎందుకు ఈడు ఇలా తయారవుతున్నాడు? ముందుకి డ్రగ్స్కి బానిస అయ్యి జీవితం నాశనం చేసుకుంటున్నాడు. ఏంట్రా ఇంత ఎర్లీగా వచ్చేసావు? ఈరోజు ల్యాబ్ కదా బాబు, వెళ్ళి త్వరగా చేద్దామని. అబ్బో చాలా మారిపోయావు. సాయి, ఎవరు? ఎవరు బాబా ఈ ఎస్ పాప? తెలీదు బా. మీ పేరు సాయే కదా? ఆ, ఏంటి పోలీస్ స్టేషన్కి రమ్మన్నట్టు అలా చూస్తున్నారు? ఎంత బలు బావ దీనికి. మీరేంటండి ఇక్కడ? మేము లోకలే. అవునా, ఏ ఏరియా? ఈ ఏరియానే, ఇక్కడే 2nd స్ట్రీట్. అంటే రమ్య వాళ్ళ ఇంటి పక్కనే. మరి ఎప్పుడు కనిపించలేదు? ఆ? అంటే నేను వచ్చి 7 years అయిందండి ఈ ఏరియా. అవునా, మేము వచ్చి 3 years అయిందండి. ఛీ, అనవసరంగా 3 years వేస్ట్ చేశాను. ఆహా, అంత పర్ఫార్మెన్స్ వద్దులే కానీ ఇక్కడ ప్రతి ఓడు చేసేది పెర్ఫార్మెన్స్. మీరు లోకల్, నేను లోకల్, ఇంకా తగ్గేది లేదు. ఓకే. మీ పేరు? ఓయ్ పొట్టి, ఇటు చూడు. తారలే నేలపై పూయవ చిన్నదాని స్పర్శ తాకగా, చేతిలో రేఖల మారణ నిన్ను తాకి వెంట ఉండగా, ఏముందో ఏముందో నీ కళ్ళల్లో, ఏముందో ఏమైందో ఏమైందో నీ ఊహల్లో తేలేతగా, చెలియ కోసం సంద్రాలు దాటి కథలు రాసి యుద్ధాలు చేసి, సాసనిసా సాసని పపాని సాసనిసా నిసాసని సగనిసా, చెలియ కోసం సంద్రాలు దాటి కథలు రాసి యుద్ధాలు చేసి, మనసు దోచి మా రాజుదేనేనని ప్రణయ చరిత పలిక నిజమని, మాయగా రోజులే మారిన ప్రేమ ముందు ఒక్క క్షణమే, గాలిలో గీతలే రాసిన ప్రేమలోన మంచి కావ్యమే. పెద్ద సంబరం తాకే అంబరం, చిన్నదాని చిట్టి నవ్వు చూడగా, గగన జాబిలి సుదల దారిని తీసుకొచ్చి నీకు పూజ చెయ్యనా, చిన్న స్నేహమా సొంత బంధమా నిన్న మొన్న నేని కొత్త భావమా, క్షణము ఆగుమా వెనుక చూడుమా నిన్ను నేను చేరదారి చెప్పుమా, విడవలేవగారాల బేరాలు చాలని చెలిమి చెయ్య ప్రాయాల తీరాలు దాటని, మౌన రాగమేలనే మూగ భాష చాలునే మనసుతోటి మాట్లాడవే, ఏముందో ఏముందో నీ కళ్ళల్లో, ఏముందో ఏమైందో ఏమైందో నీ ఊహల్లో తేలేదగా. పంపాను చూడు, కలల రాజా నీరు నేనే
ఏంటి చేతిలో అది? సిగరెట్ రోడ్డు మీద ఉంది, డస్ట్బిన్లో వేస్తున్నాను. చా, బాగా కవర్ చేసా. కవర్ చేసేవాడిని అయితే సిగరెట్ అని ఎందుకు చెప్తున్నాను? అయినా దేవుడి దగ్గర ఎవరైనా అబద్ధం చెప్తారా? దేవుడా? ఇక్కడేం టెంపుల్స్ లేవే. మీరే నా దేవత అని చెప్పాను కదండి. టెంపుల్ ఏమో నా హార్ట్లో కట్టానండి. అయినా మీరేంటి ఇక్కడ? నన్ను ఫాలో అవుతున్నారా? అవును, ఏంటి? మేము సెలబ్రిటీస్ ఈ ఏరియాకి. మాకు ఇన్విటేషన్ వచ్చింది. నా పేరు ఎలా తెలిసింది మీకు? మీ పేరే చెప్పలేదు ఇంకా. అవతల వాళ్ళు మనకి ఇంపార్టెంట్ అనుకుంటే ఏదో విధంగా తెలుసుకుంటారు. ఏంటన్నారు? నా పేరు అడిగారు కదా. మై నేమ్ ఇస్ బాను. ఓయ్, ఒకసారి రా. ఏంటి? అర్జెంట్. నీకు ఆ రోజు చెప్పాను కదా వాడు ఎంత బ్యాడో. చూడు, వాడు అక్కడే ఉన్నాడు. ఆ రోజు నైట్ ఏంటి భానుగారు? ఏంటి బావ అలా వెళ్ళిపోయారు? పిలిచినా? ఆ రోజు నైట్ వాళ్ళే బావ ఇన్సిడెంట్స్. కాల్ కలిసి అన్నాం కదా, బాను చూడలేదు, తన ఫ్రెండ్ చూసింది, తను చెప్పినట్టుంది, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు బావా. హలో సాయి, ఎక్కడున్నావు? బావ అర్జెంట్ పనిలో ఉన్నారా? సరే సరే. రే, ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నా, ఇదేనా? అరే ఏంట్రా ఎలా తయారయ్యావు? మాట్లాడు. నా ఇష్టం రా, నీకెందుకు? ఎలా? ఇంట్లో గొడవ అయిందంట, డాడీతో కూడా మాట్లాడతలేదంట. రే, నీకే చెప్పేది వెళ్ళమని. అని అడిగితే చెప్పవేంట్రా? ఏం లేదురా, నన్ను కాసేపు వదిలే, తర్వాత మాట్లాడదు, వెళ్ళు. అయినా డాడీతో గొడవ ఏంట్రా? రే, చెప్పేది నీకే, వెళ్తావా తోసేయమంటావా? బావా, నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. మనకు నచ్చిన వాళ్ళ దగ్గర గొడవ అయినప్పుడు మనమే మాట్లాడుకోవాలి బావా. ఈ మధ్యలోకి ఈగో అనే మూడో ఒకడు వస్తాడు, అని రానికుండా మనమే మాట్లాడుకోవాలి బావా. అయినా మనకు నచ్చిన వాళ్ళ దగ్గర ఈగో ఏంటి బావా? ఈగో అని ప్రెస్టేజ్కి పోతే మనమే బాధపడతాం. ఈ 5 నిమిషాలు ఈగోని పక్కన పెడితే తర్వాత 5 నిమిషాల బాధ తర్వాత చాలా హ్యాపీగా ఉంటావు. నీకెన్నిసార్లు చెప్పాలరా? బావా నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. హలో హలో, చెప్పు. కాలేజీకి వస్తున్నావా? లేదు బావ, రావట్లేదు. రేపటి నుంచి పక్కాగా వస్తా. రోజు అదే మాట చెప్తున్నావురా. రేపు పక్కా వస్తారా? ఎక్కడికి వెళ్తున్నారు? సిట్టింగా? అవును. సరే, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయి, నీతో మాట్లాడాలి. ఓకే బాయ్. ఓకే బాయ్. సరే. రే, మీరు కూడా రండిరా. రే ఆగండ్రా రే. లేగు బావా. నా ఫోన్ ఏదిరా? అమ్మ ఎన్నిసార్లు చేసి ఉంటుంది ఏంటో. అయినా వీళ్ళెత్తలేరురా, అప్పుడు వెళ్ళారు కదరా. అబ్బా,
బా రే రే బావా బావా రే బావా రే రా బావా 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 చూడు బావా రే బావా మన వల్లే చచ్చిపోయారా బావా మన వల్లే వాళ్ళిద్దరు చచ్చిపోయారా దిగొద్దన్న వాళ్ళు దిగారు, మనం ఏం చేయలేం. వద్దురా వద్దురా ఇదిగో తీసుకో, ఈసారికి ఇది ట్రై చేయి బావా, అంతా సెట్ అయిపోద్ది. వద్దురా వద్దురా అమ్మా వీడు ఇంకా మారలేదేంట్రా బాబు? అరే ఆపరా, అసలే డిప్రెషన్లో ఉన్నాడు రాడు. రే నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. మన కాలేజీలో శివగా టాపర్ అని ఎంతమందికి తెలుసురా? అలాగే సాయిగా డ్రగ్గిస్ట్ అని అంతేమందికి తెలుసు. సాయిగాడి మ్యాటర్ ఎలా ట్రెండింగ్? ఇదే మ్యాటర్ ఇంకోలా కన్వే చేద్దాం పోనీ. మన కాలేజీలో శివగారిని ఎంతమంది ఇష్టపడతారా? 3 4 బావా. మరి మీ ఇద్దరికి తేడా ఏంటో తెలుసా? శివగాని చూపిస్తే వాడరా అనుకునేలా ఉంటాడు, అదే సాయిగాని చూపిస్తే వీడా అని అనుకునేటట్టు ఉంటాం. మరి మీ ఇద్దరికి తేడా ఏంటో తెలుసా? శివగాని చూపిస్తే వాడరా అనుకునేలా ఉంటాడు, అదే సాయిగాని చూపిస్తే వీడా అని అనుకునేటట్టు ఉంటాం. అరే ఎప్పుడు ఏదో సొచ్చ చెప్తా ఉంటావు, వెళ్ళరా మీరు. అరే మేమిద్దరం ఉన్నాం, ఒకడు కాలు ఒకడు చెయ్యి అనుకున్నావు అనుకో, నువ్వు తింటాకు ఒకరిని నడవడానికి ఒకరిని పెట్టుకోవాల్సి వస్తుంది. అదే ఇంకో 5 నిమిషాలు సైలెంట్గా ఉన్నావు అనుకో, నువ్వు ఎవరిని పెట్టుకోవాల్సిన లేదు, మనీ సేవ్ అవుతాయి, ఇలాంటి సిట్టింగ్లు 10 పెట్టుకోవచ్చు. కూర్చో. అరే ఒకటికి 90% వచ్చిందంటే అది పెద్ద మ్యాటర్ ఏంట్రా, గట్టిగా చెబితే మనకే వచ్చింది అనుకుంటాం. అదే ఒకటి సిట్టింగ్ చేశాడంటే అవునా ఏం బ్రాండ్ బావా, నెక్స్ట్ టైం తాగితే నన్ను పిలవనరా అన్నట్టు ఉంటుంది. ఇక్కడే అర్థమవుతుందా, బ్యాడ్ థింగ్స్ ఆర్ అట్రాక్టివ్, గుడ్ థింగ్స్ ఆర్ నాట్ అట్రాక్టివ్ అని. అయినా ఒకటి చెప్తాను, వీడేంట్రా ఇలా మారిపోయాడని నేను అనుకుంటాను, వీడేంట్రా నాలా మారాడని ఆడనుకుంటాడు. ఇద్దరూ మారిపోవాలనుకున్న వాళ్ళే, కానీ ఎలా మారారో మీకే తెలియాలి. వీడిని చూస్తే వీడ్రా అని చూపించేలా ఉండాలి, వీడ్రా అనిపించేలా ఉండకూడదు. బాయ్. వీడేంట్రా వీడి సోదేంట్రా అనుకుంటున్నావేమో, ఒకసారి నీలో ఉన్నోళ్ళ నువ్వు ఆలోచించుకో, నీకే తెలిసింది. సరే బాయ్, రారా. అబ్బా రే థ్యాంక్స్ రా థ్యాంక్స్ రా థ్యాంక్స్ రా. రే వాడేంట్రా వెళ్ళిపోతున్నాడు? అరే వాడి క్లారిటీ వచ్చిందిరా, ఈజ్ బ్యాక్. ఏంటి చూస్తున్నారు? మీకోసమే, ఇంకా బడ్జెట్ లేదు, తీసుకోండి. మొన్న వరకు నువ్వు నాకు తెలియదు, కానీ నువ్వు తెలిసిన నుంచి నువ్వే నా దేవతను. నీకన్నా ముందు నుంచి ఒకటి పరిచయం ఉంది, అది ఇంకా క్లోజ్ అయింది. అది పరిచయం అవడం వల్ల మా బ్యాచ్లో ఇద్దరు ఇంకోటి పరిచయం చేసుకున్నారు, వాళ్ళు ఇంకెప్పటికీ రారు.
అంతలా దూరం వెళ్ళిపోయారు, మధ్యలో వదిలేసి. కానీ నేను ఆ పరిచయం చేసిందని వదలు, ఇంకా బాగా క్లోజ్ అయ్యా. కానీ దానివల్ల ఒక ఇద్దరి కోసం నేను ఏడుస్తున్నాను, వాళ్ళు ఇంక రారు. అలాగే నా కోసం కొందరు ఏడుస్తున్నారు. అందుకే దాన్ని వదిలేద్దాం అనుకున్నా. అనుకోవడం కాదు, వదిలేసా. ఇదంతా ఒక ఎత్తు, నన్ను కావాలనుకున్న వాళ్ళ గురించి. అలాగే నాకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నీ గురించి ఒకటి చెప్తున్నా విను. నా జీవితంలో నిన్ను చూడడమే నా బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఆ క్షణం నుండి నువ్వే నేను అనుకున్నా. నా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఎందుకంటే నువ్వే నేను అనుకున్నా తప్ప నువ్వే నేనే అని ఎప్పుడూ అనుకోలేదు. మధ్యలో ఆ పరిచయం మోజులో పడి ఏం చేశానో, ఆ మాయలో ఏది కరెక్టో ఏది రాంగో ఏమీ తెలియలేదు. మీరందరూ నన్ను చూస్తుంటే ఏంట్రా వీళ్ళు అనుకున్నా, కానీ ఏంట్రా నేను అనుకోలేదు. ఈరోజు అనుకున్నా, వచ్చా నీ దగ్గరికి, నీ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం లేదు. అంతలా ఇబ్బంది పెట్టా. నా లోపల వాడు ఒకటే చెప్తున్నాడు, నిన్ను వదులుకోవడం అంటే నన్ను నేను వదులుకోవడమే. నేను నిన్ను అడిగే అర్హత కూడా లేదు. కానీ నీ మనసులో మనోడే అనుకొని క్షమిస్తే, నిజంగా నేను నీకు కావాలనుకుంటే యాక్సెప్టెడ్ అని చెప్పి 3 seconds కళ్ళు మూసుకో. తరువాత మట్టి బుర్రా, నీకు ఇంకా అర్థం కాలేదా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో? మరెందుకు కొట్టావు? తిన్నదరక్క లేటుగా చెప్పావని. అసలు అర్థం కాలేదు, అర్థమయ్యేలా సరిగ్గా చెప్పు. మనం కలిసిన 4వ రోజే డెస్టినీ మనకి హెల్ప్ చేస్తుందని చెప్పాను, గుర్తుందా? ఉంది. ఆ రోజే ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అని నీకు మెసేజ్ చేశాను, కానీ నువ్వు చూడలేదు. సర్లే, సార్కి ఆన్లైన్లో ఉన్న ఇంట్రెస్ట్ కన్నా ఆఫ్లైన్లో ఉన్న నేను చాలా నచ్చడం నాకు చాలా నచ్చింది. సర్లే, కానీ 3 seconds కళ్ళు మూసుకోమన్నావు, దేనికి? అంతా అనుకున్నట్లు జరిగితే బ్యాక్గ్రౌండ్ లో బెలూన్స్ ఎగురుతూ బేభత్సమైన బీజిఎంతో చాలా ప్లాన్ చేసాం. ఓ అవునా? కానీ ఏం చేస్తాం, మేడం గారు ఇచ్చిన స్ట్రోక్ చూసి వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటారు. సర్లే, పద వెళ్దాం. ఆ జుట్టేంటి, ఆ గడ్డమేంటి? అర్జెంట్గా సెలూన్కి వెళ్దాంపా. వెళ్దాం ఆగు వెళ్దాం ఇప్పుడే, పద. చూశారు కదా, నా వరకు వస్తేనే కానీ తెలియలేదు సినిమా కోసం పడే కష్టం విలువ. కెమెరాలో కనపడకుండా కష్టపడి కసితో కృషి చేసే ప్రతి ఒక్కరికి ఈ నా చిరుచిత్రం అంకితం.